వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా వీడియో లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇంతకుముందు చేసిన వీడియోలో మన కళ్యాణ్ను తనూజ బంధం చాలా బాగుంది అని చెప్పి నేను చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్ని కామెంట్స్ ఎన్ని లైక్లు వచ్చినాయంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ వీడియోలు కూడా అంతే ఇట్టి చేస్తారని కోరుకుంటున్నాము. ఏమంటే మనము ఎక్కడా మనకు ఫిల్టర్ లేకుండా మనకి ఏదనిపిస్తుందో అదే చెప్తాం. కొంతమంది తిట్టుకోవచ్చు, కొంతమంది పొగడవచ్చు, దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆ రోజు గేమ్ బట్టి ఆ రోజు చెప్తాం అంతే. ఎవరి మీద మనకు ఏమంటారు వేరే ఉద్దేశం వద్దు. ఓకే, ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్తే మన ఎవరు భరణి గారు దివ్య సుమన్ కూర్చొని డిస్కషన్ ఏమి, కళ్యాణ్కి తప్ప నాకెవరు ఏమంటారు నా కళ్యాణ్కి తప్ప నన్ను ఎవరు నామినేషన్ చేసే హక్కే లేదు, వాళ్ళకి రీజనే లేదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్షిప్ పోతుంది, లేదంటే సార్ నా గురించి అన్నారని చెప్పి నా మీదకి వచ్చి ఎవరైనా వేసారనుకో వాళ్ళు చచ్చారు నా చేతిలో. అంటే తను చెప్పేది ఒక రకంగా కరెక్టే. మరి ఈ కళ్యాణ్కే రీజన్ ఉంది, అది వరకు ఓకే. కానీ మిగతా వాళ్ళు కూడా వేయకూడదు అని కోరుకోవడం అదేలా అవుతుంది. వాళ్ళకుండే పాయింట్లు వాళ్ళకు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇది తను చేయకూడదా? తను చేసిండేది నువ్వు చిన్న తప్ప, చాలా పెద్ద తప్పేగా. ఎవరికి చేయలే, రీతుని మోసం చేయలే, రీతుకి చేయొచ్చు. ప్రతి ఒక్కరు నేను వేసే దాంట్లో రీజనే. కాకపోతే నువ్వు ఇలా చేయడం, కాకపోతే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, కూర్చొని మ్యాన్ప్లేట్ చేస్తున్నావు. ఎవరికి? తనని, భరణి గారిని సుమన్కి మైండ్లో ఎక్కిస్తున్నావు. ఎలా ఎక్కిస్తుందంటే తను కాదు భరణి గారు, మీరు ఫైవ్ స్టార్ వాళ్ళకి వేయచ్చు కదా మీరు నిఖిల్ని అంటే తన మైండ్లో లేకపోయినా తనెక్కిస్తుంది అనమాట. వాళ్ళు ఉన్నారు కదా, మనకు దొరికారు కదా అనాథ పిల్లల్లాగా. నిజంగానే వాళ్ళు ఆల్రెడీ బోర్డులో లాస్ట్లో ఉన్నారు, వాళ్ళ మీద వేసేస్తే వెళ్ళిపోతారు, మనకు అడ్డు లేకుండా పోతుంది, మీరు బతికిపోతారు కదా. ఏం లాజిక్ పడతాను చూడు. అతనికి గేమ్ కూడా తనే ఆడితే తనే ఎప్పుడు ఆడుకుంటాడు. సుమన్కి ఎక్కిస్తాడు, సరిపోతుంది. సుమన్కి కూడా చెప్తుంది, ఇతనికి ఇండైరెక్ట్గా సుమన్ కూడా అందివ్వడమే తనకి. వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటి అని. ఎందుకంటే సుమన్కి నామినేషన్ పాయింట్ దొరక్క తన సతమతమవుతుంటాడు. లేకపోతే ఆయన లైవ్లో చూడండి, తను ఇద్దరు బాగా క్లోజ్గానే ఉంటాడు. ఎవరు నిఖిల్ మన సుమన్. అలాంటిది తీసుకుపోయి మళ్ళీ నిఖిల్కే వేయడం అంటే తను ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా, లేదంటే తన మనసులోనే అది ఉందా? అమాయకుడు కదా ఆయన, ఆయనకి ఏమి ఎక్కించినా చేస్తాడు. అలాగే భరణి గారు కూడా నేను నిఖిల్కి ఎందుకంటే నా ఫ్రెండ్ అన్నట్టుగా అతను గౌరవకి వేయచ్చు కదంటే చేయొచ్చు. తర్వాత కూడా నువ్వు గౌరవకి వేస్తారని మళ్ళీ ఏమంటాడు, నేను ఈసారి వేసేది ఎవరికంటే నీకే అంటే ఎవరు? మన దివ్యాకి. దివ్య రా చూసుకున్నారా. వీళ్ళు ఎలా ఉందంటే ఒక మ్యాక్స్ ఫిక్సింగ్లా ఉంది తప్ప వీళ్ళు కావాలని చేసినట్టయితే ఎవరన్నా అనుకుంటారా? దివ్యాకి ఆ పాయింట్ ఏంటి, ఆ పాయింట్లు పెట్టడం ఏంటి, అవి ఏమన్నా టుమ్రీ పాయింట్లు పెట్టి తన మీద మరి అంత దారుణంగా చేస్తే ఏమన్నా పస్తు ఉంటుందా? చెప్పేది స్పష్టంగా నువ్వేముందో నీ మనసులో పెడితే సరిపోతుందిలే. ఏదేదో చెప్తావు, నేను దాని గురించి వెళ్తాం. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఫస్ట్ ఎవరు? ఇమానియల్ భరణి వాళ్ళది మాత్రం కరెక్టే అనిపిస్తుంది. అన్న వాళ్ళు ఎందుకు ఉండాలి, మనం ఎందుకు ఉండకూడదు క్యాప్టెన్షిప్లో? వాళ్ళకన్నా మనం ఉండాలి అనేది కోరుకోవాలి, కానీ వాళ్ళు ఉంటే మనకేమొస్తుంది? నిజమే కదా, నీ స్టాండ్ నువ్వు తీసుకోకపోతే నీకోసం ఇంకొకటి వచ్చి తీసుకుంటాడా? నువ్వు ఏమంటావు, నాకన్నా తను బాగా ఆడుతుంది గేము, అతనే డిజర్వ్ అని చెప్పుకుంటే ఇంకా నువ్వేం ఆడినట్టు? అది తను అవ్వచ్చు, మనకు ఇంకో దివ్య అవ్వచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ వంతు నువ్వు ప్రయత్నించాలి కదా. ఆ మాత్రానికి నిన్నెందుకు తెస్తారు నీకు లాస్ట్ వరకు తెచ్చి? నేను తనుజ గురించి అనలే, దివ్య అనుకోనిలే, ఎవరైనా నీకోసం నువ్వు ఫైట్ చేయకుండా గివప్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. ఇమ్ము చెప్పిన దాంట్లో స్పష్టంగా ఉంది, 100% కరెక్టే. కానీ మన భరణి గారు ఏమంటారు, లేదు నేను తన ఇన్నాళ్ళు వచ్చి లాస్ట్ వరకు వచ్చి పోతాను కదా, దానికోసమే నేను కూడా అందుకు నేను ఉన్నీలే అంటే ఆమె లాస్ట్ వరకు వస్తుందా, ఫస్ట్ వరకు వస్తుందా? ఆమెకు స్ట్రాంగ్ కంటెంట్, ఆమె స్ట్రాంగ్గా ఉన్నప్పుడు తనకేమి ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఆమెకు క్యాప్టెన్ అయినా కాకపోయినా తనకు ఫరక్కే పడదు.
ఎందుకు తనుజ టాప్లో ఉంది. ఆమెకు ఒక కెప్టెన్ రావడం ఆమె కళ నెరవేరుతుంది తప్ప తనకు ఇమ్యూనిటీకి కానీ వేరే దానికి కానీ ఆమెకి డోకా లేదు. అది నీకు తెలుసు, ఇంటి అందరికీ తెలుసు. నువ్వు అప్పుడు ఏం చెయ్యాలి? అమ్మా నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి, నువ్వు ఈ వారం కాకపోతే లాస్ట్ వారం కదాక నీకు ఛాన్స్ ఎప్పుడైనా అవ్వచ్చు. నేను చాలా ఇబ్బందిగా ఉన్నది, నేను ఈ వారమా రేపు వారమా అన్నట్టు కొట్టుకుంటుంది నా గుండెకాయ అని తనని కన్విన్స్ చేసుకొని, లేదంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా చెప్పుకొని నువ్వు స్ట్రాంగ్గా నిలబడుకో పుట్టే బాగుండు. అందుకే అదే కదా మన ఇమ్మ కూడా చెప్తున్నది. అలా కాదు, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, ఇప్పుడు కూడా ఒప్పుకోడు, నేను స్ట్రాంగ్ ఉన్నానని తనే డిజర్వ్ అని చెప్తే నీకేం ఎందుకు ఆడల్లా? నేను అంత కష్టపడి నేను ఉన్నించుకునే దానికి నీ గేమ్ నువ్వు ఆడుకునే దానికి ఇంక నేను ఎందుకు నీళ్ళ? ఏమన్నా పాయింట్? కరెక్ట్ పాయింట్. ఇమ్ము మాత్రం ఈ పాయింట్లో కరెక్ట్ చెప్పినాడు. కానీ మన భరణికి అది మిస్ అయిపోతున్నాడు. ఏమంటే ఓహో ఆమె నాకన్నా బాగా ఆడుతుంది, ఆమె బాగా ఆడుతుంది కాబట్టి ఆమెను అడగాలి. నువ్వు అట్లా అడిగింటే ఈరోజు మళ్ళీ నువ్వు నాకు ఆ పవర్ వస్తారమ్మా అదేదో గోల్డెన్ బజర్ వాడమ్మా అని అడగాల్సిన దుస్థితి వచ్చేది కాదు కదా భరణి గారు. మీకు ఈ అడగడం మీద ఆ రోజు అడిగింటే ఆ రైల్ టాస్క్లో ఈరోజు నీకు మళ్ళీ నేను వెళ్ళిపోతానేమో అని అడిగే పరిస్థితి వచ్చేది కదా. ఎందుకంటే నా కెప్టెన్గా వచ్చేటి మీకు గ్రాఫ్ పెరుగు, అలాగే మీకు ఇమ్యూనిటీ వచ్చు, నీ స్టాండర్డ్ కుదు. ఒకవేళ నువ్వు నోరు తెలిసి అడిగి తనని రిక్వెస్ట్ చేసుకుంటే దివ్యానికి సపోర్ట్ చేసేకి రెడీగా ఉంది. అలాగే ఇంక నీకంటూ ఉండే ఏమంటారు నీ ఫ్రెండ్స్ అందరూ నీకు సుమను సపోర్ట్ చేస్తాడు, అలాగే నిఖిల్ సపోర్ట్ చేసిండు. నీకు ఉండు కదా, నువ్వు స్టార్టింగ్లో పోకుండా పరిస్థితి ఉండు కదా. కాకపోతే బిగ్ బాస్ కూడా ఇక్కడ గేమ్ ఆడినాడని చెప్పాలి. నీకు తనుజతో పోటీ పెట్టడం అంటే తెలిసి అంత గట్టి కంటెస్టెంట్తో నిన్ను పెట్టడం కొంచెం నీకు బ్యాడ్ టైం అనుకోవాలి. కానీ నువ్వు చెప్పుకోవాల్సింది బాగానే ఉండింటే ముందే చెప్పుకోవాల్సి, అది నీ బ్యాడ్ టైం అనుకోవాలి. ఇప్పుడన్నా నువ్వు మనసంగా ఆడన్నా నిన్ను నిలబెట్టిన దానికి అని చెప్పే విధానంలో తప్పే లేదు. కరెక్ట్ చెప్పినాడు ఇమ్ము. తర్వాత ఎవరు? రీతు కూడా మంచి పాయింట్ పెట్టింది అన్న. రీతుని పేరు పెట్టేకే లేదు ఈరోజు. ఈ దివ్య రీతు తప్ప ఇంక మిగతా వాళ్ళవన్నీ టుమ్రీ రీజన్లే చెప్పాలంటే. రీతు దివ్యాన్ని చేసే విధానం ఏమి? నువ్వు ఇద్దరిని పెట్టి ఇద్దరిని ముగ్గురిని నువ్వు మ్యాన్ప్లేట్ చేస్తున్నావు. మనం ఇందాక ఫస్ట్లో చెప్పిన మ్యాటరే. నువ్వు వాళ్ళ మీదకి పో, వీళ్ళని చేయి, నువ్వు వాళ్ళని చేయని, వాళ్ళ గేమ్ కూడా నువ్వే ఆడేస్తున్నావు. ఎందుకంటే ఈ ట్రైన్ టాస్క్లో కూడా మన ప్రతి ఒక్కరి మీద కమాండ్ ఇస్తుంది. ఎవరు? గౌరవ్ ఎంతుంటే నువ్వు ఎడను, నేను ఎప్పుడు పోలో చెప్తా, అతను ఎప్పుడు పోలో కూడా నువ్వే చెప్తున్నావు. ఎవరిని తీసేయాలని ముందు క్యాంపెయిన్ నడుపుతున్నావు. తనుజ కోసం మేము సాక్రిఫైస్ చేస్తే చాలా రోజుల నుంచి వచ్చిపోతుంది అని నేను కూడా ఇవ్వాలని అనుకున్నాను. అలాంటిది నువ్వేం చేసావు? అందరి దగ్గరికి పోయి తనుజని లాగడమే నీ పనిగా పెట్టుకొని మీ అందరి మీదకి వదులుతున్నావు. ఒక్కొక్కరిని వదిలి మా పీకడానికే నువ్వు ట్రై చేసావు. చెప్పేదంటే ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే నిజమే మరి ఆమె చేస్తున్నది అదే కదా. ఈరోజు మార్నింగ్ కూడా అదే చేస్తుంది. నువ్వు 5 స్టార్ వల్ల పెట్టుకోని చెప్పలే, ఆడ కూడా అదే చెప్పింది. ఇక్కడ దివ్య చేస్తున్నది స్ట్రాటజీ బాగానే ఉండొచ్చు, కానీ అందరినీ మ్యాన్పులేట్ చేస్తున్నారు. అదే కదా ఆయన కూడా, అందరినీ మ్యాన్పులేట్ చేస్తున్నావు. నువ్వు అందరినీ చేసినా నన్ను మాత్రం చేయలేవు. స్ట్రాంగ్గా నిలబడింది. మ్యాన్పులేట్ చేసిందా చేయలేదా? మీరు చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. తన నిఖిల్ దగ్గర పోయి అడుగుతుంది. నిఖిల్ దగ్గర ఇంకా గౌరవ్ దగ్గరికి వచ్చి అడుగుతుంది. తనుజ వద్దు. ఎందుకంటే నిఖిల్ మన గౌరవ్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. తనుజ వద్దు, మనకు భరణి సారే కావాలి. కరెక్ట్గానే అతని దగ్గర పోయి నువ్వు ఇంకా చెప్తే ఇంకెప్పుడప్పుడు అని అన్నాడు. నీ గేమ్ ఆడుతూ పక్కన వాళ్ళు గేమ్స్ ఆడుకోవటం అంటే అదేదన్నా నువ్వన్నా నీకోసం అన్న ఆడుకుంటున్నావు అంటే లేదు. ఇమానుయేల్ కోసం ఆడుతున్నావు. నువ్వు ఇమానుయేల్ కోసం ఆడినట్టు ఏ క్వశ్చన్ లేదు. అదే భరణి కోసమో ఆడినారంటే నమ్మిందము. ఏమంటే నువ్వు ఓన్లీ పర్సనల్ గ్రడ్జ్ ఎవరు? మన తనూజే ఉండకూడదు. తనూజని టార్గెట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది కదా. అందుకే తను అదే మాట చెప్తాను, నువ్వు అలా ఆడడం నాకు నచ్చట్లేదు, అందుకు నీకు పాయింట్ వేస్తున్నా. ఇంకా ఆమె ఆడే పాయింట్లో ఏమైనా మిస్టేక్ ఉందా? తనకు డిఫెన్స్ కూడా ఏమి చేసుకుంటుంది, కానీ తన పాయింట్లో ఖచ్చితంగా న్యాయమైన పాయింటే. నెక్స్ట్ ఎవరు? గౌరవ్ సంజన గురించి. సంజనకి వేయడం అనేది ఇదంతా అది పక్కా ఏమంటారు
ఏది లేకపోవడమో ఏమి చేయకపోవడమో అనుకోవచ్చు. నీకు ఉండేవాళ్ళు తండ్రికి ఉన్నారు కదా, నీకు పెట్టుకోవాలంటే చాలామంది ఉన్నారు. కాకపోతే నీ టైం బాగుండి మూడో అని వచ్చినావు. లాస్ట్లో వచ్చింటే నేను ఎవరెవరు చేసినారో వాళ్ళందరి పైన బయటకు వీగింది. ఏది తెలియని ఆయన ఎప్పుడో ఫస్ట్ వారంలో వీక్గా ఉన్నావు, నీ ఆట కనిపించట్లేదు నాకు, నువ్వు అప్పుడు యావరేజ్గా ఉన్నావు, నేను నీకన్నా ఎక్కువ ఉన్నాను. ఇప్పుడు ఏం లేదబ్బా, ఇప్పుడు వీళ్ళకు బోర్డు చూసేదానికి లేని కాన్ఫిడెన్స్ బయటకు వచ్చేసింది. సంజనా కన్నా నేనే గొప్పకున్నాను కదా, అందుకు వీళ్ళనేసేద్దామని. ఆడ నా 20 మందితో వేయించిండేది ఇదంతా ఒక జగన్నాటక సూత్రధారి మన బిగ్ బాస్ వేసినాడు, ఇది ప్రజల్లో నుంచి వచ్చింది కాదు అని తనకు తెలియట్లే వాళ్ళకి. లేకపోతే తనల్ని ఎందుకు చేయాలా? దండిగా ఉన్నారు కదా నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు, లేదంటే నీకు సరిపోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని విడిచిపెట్టి నువ్వు తీసుకుపోయి సంజనా గారికి వేయడం అది కరెక్ట్ కాదు. సంజనా గారు కూడా అంటుంది, నేను గేమ్ లేకపోయినా కానీ నేను నిలబడి నేను ఆడగలుగుతాను అని చెప్పుకుంటుంది కదా. అసలు దీని గురించి ఆమె బాధించేది వేస్ట్, ఇతను చెప్పుకునేది వేస్ట్. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ కూడా అలాగే ఉంది. కళ్యాణ్కి అసలు నామినేషన్లకు వస్తే నామినేషన్ ఎవరు జైల్లో తెలియదు, ఎందుకు జైల్లో తెలియదు, తన సొంతంగా నిర్ణయం తీసుకునేదే రాదు. అలాగే కదా సెకండ్ పొజిషన్లో ఉన్నా కానీ అతను సెకండ్ పొజిషన్లో లేకపోతున్నాడు. కాకపోతే తనని ప్రతిసారి నిన్ను ఉమనైజర్ అంటారు కొందరు, అమ్మాయిలు పిచ్చోడు, ఇంకోటి ఏదేదో చెప్తారు, క్యాప్టెన్ ఇదేంది నువ్వు మిలిటరీ వాడినా మా అందరినీ గోకుతున్నాడు అని చెప్పినారు. ఎన్ని ఉన్నాయి స్వామి, అవన్నీ వాళ్ళందరినీ విడిచిపెట్టి వేరే మనకి ఎంత సింపుల్గా ఉంటే వాళ్ళని వేసేస్తావు పోయి. లేకపోతే ఈరోజు నీకు ఖచ్చితంగా వెళ్ళంటే నీకన్నా ముందు దివ్యానే కనిపెట్టిందే నన్ను వేస్తాడు అని, నువ్వు మాత్రం దివ్య జోలికి పోలేకపోతున్నావు. ఏం దివ్యాన్ని చేసేమని అంటుందా దివ్య? నీకు పాయింట్ గట్టి పాయింట్లు అంటావు కదా, ఎప్పుడు గట్టి పాయింట్ ఉన్నాయి, గట్టి పాయింట్లు కావాలని. ఇప్పుడు ఇంతకన్నా గట్టి పాయింట్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది గట్టి పాయింట్ కాదు. నిఖిల్ మాత్రం గట్టి పాయింట్ అయింది నీకు. ఎలా అంటే నిఖిల్ కనపడలేదంట, నీకు కనపడలేదంటే తను చెప్తున్నాడు కదా నీకు కొంచెమన్నా అనుకోలేదు, నువ్వన్నా దాన్ని ఆలోచించలేదు కదా. నీకు కనిపించలేదంటే ప్రజల్లో ఎలా కనిపిస్తున్నాడు అంటే నేను చెప్తున్నది అటుంబరేది అతనికి తెలియక ఆ మాట అంటున్నాడు కాదనిలే. నువ్వు ఎందుకు స్ట్రాంగ్ చేయలేదు అని అంతే. కళ్యాణ్ నువ్వు సెకండ్ పోయి ఉంటే ఎట్లుంటుంది టఫ్. మన కళ్యాణ్కి తనుజ పడితే ఎలా ఉంటుంది విన్నర్ రన్నరు చూసే జనాలకి ఎలా. లేదంటే మన ఇమ్మోకి కళ్యాణ్కి ముగ్గురు ఉండాల్సిన వాళ్ళు మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే మీ గేమ్ తెలిసి కూడా మీరు పోగొట్టుకుంటాను కదా. వాళ్ళిద్దరూ బాగానే ఆడుకుంటున్నారు, ఇమ్మో బాగానే ఆడుతున్నాడు, తనుజ బాగా, నువ్వు ఒకరిని ఎటు కాకుండా వెళ్ళిపోతున్నావు. నీకు సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండే ఛాన్స్ని కూడా నువ్వు ఇలా చేసుకుంటే తను దగ్గరికి వచ్చి అదే ఏదో సిల్లీ రీజన్ అది. నువ్వు కనపడలేదు, నీ పర్సనాలిటీ కనపడలేదంటే నీ పర్సనాలిటీ ఏమైపోతుంది అసలు? నువ్వు ఎందుకు ఆడుతున్నావు అసలు? నీ పర్సనాలిటీ ఆడ కనపడుతుంది. నిన్ను అనినోళ్ళని అనలేవు, నిన్ను మోసం చేయని వాళ్ళని అనలేవు, నువ్వు నామినేషన్ తీసుకొచ్చి వేయలేవు వాళ్ళకి. అలాంటప్పుడు ఇంకా నువ్వు ఎందుకు ఆడుతున్నావు గేమ్? అందుకే కదా నిఖిల్ ఏం చెప్తాడు, నిఖిల్ నేను వీళ్ళందరికన్నా పైన ఉన్న నా ఆట నీకు తెలియలేదా, నీకు కనపడలేదా? నిజమే మరి. అతనికి ఏదో బోర్డు చూసానే ఏదో అమాయకంగా అయినా పైన ఉన్నాడు అనుకుంటున్నాడు ఎవరు మన నిఖిల్. అతను కానీ ఏం ఆడుతున్నాడు గేము? ఏం ఆడలేదు, అన్నీ కరెక్ట్గానే ఉంది. కాకపోతే నువ్వు ఇంత చిన్న ప్లేయర్తో కొట్లాడకుండా నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్తో కొట్లాడుకోవాలా, అప్పుడు నీకు పైకి వస్తావు. నీకు అంత స్ట్రాంగ్ వద్దులే, దివ్యాన్ని వేసుకో. ఈరోజు దివ్యాన్ని వేసుకుంటే నువ్వు ఇప్పుడు నిలబడినారా, కరెక్ట్ చేసినాడు. ఎన్నిసార్లు మోసం చేసింది ఆయమ్మ, కెప్టెన్షిప్లో మోసం చేసింది, అదేంది ఇంకోటి ఆమెను పీకేయడంలో మోసం చేసింది, నిన్ను మా 10 మధ్యలో పీకేసింది. ఎన్ని ఉంటాయి నీకు, కొల్లలు ఉన్నాయి. అలా తీసేసి ఇతన్ని తీసేయడం. అతను ఏమనుకుంటాడో నేను బాగున్నాను నన్ను ఎందుకు అంటున్నావు. సరే టూమ్రీ రీజన్. తర్వాత ఇంకా నెక్స్ట్ రీజన్ వచ్చేసి దివ్య. మన ఆయన చెప్పే రీజన్లు గౌరవని. దివ్య ఆల్రెడీ పెట్టుకుంది ఏమంటే స్టోమ్ వాళ్ళని ఏమంటే 5 స్టోమ్ వాళ్ళని పీక్ వారేలా, మనకన్నా వీక్ ఉండే వాళ్ళని మళ్ళీ లైన్లో పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు, మనం బతికిపోతాం అన్నట్టుగా తెలిసిపోతుంది. మన స్పష్టంగా ఆమె నిండేది అదే కదా. మన భరణి కూడా అదే చెప్తాను, నువ్వు 5 స్టోమ్ మనం ఎందుకు ఆలోచన పెట్టుకోలేదని. దివ్య పెట్టే పాయింట్లు ఎవరు మన గౌరవం మీద పెట్టే పాయింట్లు, తను చెప్పే విధానము అన్నీ బాగా స్ట్రాంగ్ అని అనిపిస్తాయి. కాకపోతే తను ముందుగానే భరణితో డిస్కషన్ చేయడము, ఇలాంటి దీనివల్ల తను ఆల్రెడీ తన కోసం స్ట్రాటజీగా చేస్తుంది, తను కావాలని చేస్తుంది అన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే తనందుకు మనసులో పెట్టి తను వచ్చి చేస్తే రియల్గానే ఏమో
ఉన్నాయి, తనకు గేమ్ అర్థం కాలేదనో ఇంకోటి ఏదో అని అనుకోవచ్చు. కానీ మీరెందుకు చేయకూడదని ఈమె మనసులోని కూడా వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. లేదంటే నువ్వు చెప్పిన పాయింట్లలో ఏదన్నా నిజమే అనుకుందాం, గౌరవ్కి నీకు గేమ్ ఆడేది అర్థం కాదు, నీ అన్నం ఏం పెడుతుంది గౌరవం మీద, నీకు గేమ్ అర్థం కాదు, నువ్వు ఏదైనా చెప్పినా అర్థం చేసుకోలేవు, నీకు అసలు నువ్వు ట్రైన్ గేమ్లో కూడా నువ్వు సరిగ్గా ఆడలేదు, ఇంకోటి ఏంది నీ నీ పవర్ కూడా నీకు తెలియదు, దాని గురించి నీకు మేము ఇంతమంది వచ్చి చెప్పినా కానీ హౌస్ మేట్స్ అంతా వచ్చి చెప్పినా కానీ నీకు ఆ పవర్ గురించి తెలియదు అంటే పవర్ గురించి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. తనే క్లారిటీగానే ఉన్నాడు కదమ్మా. నువ్వు తను తెలీదు నాకు అని అంటే పోతే పోనీ అంటే యాక్టివిటీగా తీసుకుంటే నువ్వు ఆ మాట అనే తప్పులేదు. లేదు నేను అదే పనిగా మీరు ఇంతమంది చెప్పినా కానీ నా స్ట్రాటజీ నాకు ఉంది, నేను దాన్ని ఒక ప్రత్యేకంగా పెట్టుకొని టాప్ 5లో వాడదామని పెట్టుకున్నాను ఉండొచ్చునేమో. నువ్వు నేను ఎలా కాదని చెప్తామమ్మా, మనం ఎలా చెప్తాము? దివ్యాకి కావాలని వీళ్ళని నామినేషన్ చేసినట్టే ఉంది, కానీ ఇలాంటి తొక్కలో రీజన్స్ చెప్పడం కరెక్ట్ కాదు. తర్వాత ఏం చెప్తుంది, నువ్వు నీ పొజిషన్లో అంత ఖచ్చితంగా ఉంటావు కదా, గేమ్లో కూడా అలా ఉండు, అర్థం కానట్టు ఎందుకు ఉంటావు, నీకు గేమ్లోకి వస్తే అర్థం కాదు, నీ దగ్గరికి వస్తే అర్థమవుతాయి కొన్ని, ఇప్పుడు ఇది కూడా నేను చెప్పేది కూడా అర్థం కాదు అని చెప్పే విధానము ఇది ఎలా ఉందంటే ఫిక్సింగ్ అనకూడదు దీన్ని. కావాలని ఉన్నవి లేనివి అన్నీ చెప్పడం అంతే తప్ప నీ మనసులో ఉండేది కరెక్ట్గా అంటే నువ్వు బయట అందరికీ దాన్ని అదే చెప్తే ఇందాక నీ మనసులో అందరికీ చెప్తే స్పష్టంగా తెలిసిపోతుంది, ఓహో తనకు టార్గెట్ పెట్టుకొని ఏ అనవసరమైన పాయింట్ కూడా తినేసింది అనేది నాకు తెలిసిపోతుంది. ఆ అబ్బాయి కూడా తను కూడా ఎవరు గౌరవ్ కూడా తను చేసుకోవడం కూడా నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదని ఎవరు చెప్పారు నీకు, నాకు ఏమంటే నాకు అదేదో ఈ హౌస్లో నేను రెబల్ కాదు అని చెప్పుకోవడానికి నాకు టైం లేదు అని చెప్పుకుంటున్నాడు. ఉంటే చెప్పుకుందునేమో. ఈ అబ్బాయి ఎలా చేస్తాడంటే ఎవరైనా చెప్తే అక్కడ స్ట్రక్ అయిపోయి నిలబడిపోతాడు, అక్కడికి వెంటనే మైండ్కి ఎక్కదనమాట. అది తెలుగు రాకపోవడం వల్ల, లేదంటే కొంతమంది లేట్గా ఆలోచన చేస్తారు, అలాగా ఇందాము. ఏమంటే రాము వచ్చి నామినేట్ చేస్తే ఏమీ చెప్పకుండా నిలబడినట్టే ఈమె చెప్తున్నా కానీ అదే దాని గురించి కూడా నేను టైం లేదు, నేను చెప్పుకోలేకపోయాను. ఆ రోజు కూడా అంతే కదా, వాళ్ళు వచ్చి రెబల్ అంటే ఎవరు పలకడప్పుడు అదే పాయింట్ ఏమైనా దొరికింది అంటే కావాలని పెట్టుకున్నది కదా, ఈ నామినేషన్ పెడతాను కదా తను, అందుకు 5 నిమిషాలు అయిపోతే పో చాలు అంటే ఏదో తగ్గన సాలీలని చేసినట్టే ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ని టార్గెట్ చేయడం అనేది పిల్లబచ్చ మాదిరి ఉంది. ఇది ఎందుకు పిల్లబచ్చ అని అంటానంటే తన పాయింట్లు తనకు స్ట్రాంగ్గా లేనప్పుడు ఇలాంటివే ఏదో ఒకరు ఏదైనా చేసినట్టే పాపం అదే పట్టుకుంటాడు మన అమూల్ బేబీ. ఎందుకంటే ఇప్పుడు పొద్దున చెప్పుకున్నాం మనం, ఆమె మార్నింగ్ లేస్తానే ఆమెకు ఎక్కించడం వల్ల అతను చెప్తున్నాడా, లేదంటే తను నిజంగానే కెప్టెన్షిప్ నుంచి తీసేసినాడని చెప్తున్నాడా మనకు అర్థం. ఏం చెప్తాడు, నువ్వు కెప్టెన్షిప్ నుంచి తీసేసావు, అలాగే నువ్వు కనిపించలేదు, గేముల్లో కనిపించలేదు, హాయ్ బాయ్ వరకే ఉంది, అంటే నువ్వు అందరితో మింగిల్ కావట్లేదు, అన్నీ ఇవే చెప్తా అంటాడు. ఇది చెప్తా అంటే మళ్ళీ తను డిఫెండ్ చేసుకునే విధానం కూడా నాకు బాగా నచ్చింది. ఎవరు మన నిఖిల్ మాత్రం స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంటాడు ఈ విషయంలో మాత్రం. అంటే నన్ను కెప్టెన్గా తీసేసావు, అందుకు నేను కెప్టెన్గా తీసేసినామని నన్ను తీసేస్తావా, ముందు తీసేసింది ఎవరు, నువ్వే కదా నన్ను తీసేసిందంటే, అంటే మాది ఇండివిజువల్ కాదు, మాది ఇద్దరున్నారు, అది గ్రూప్ డిస్కషన్లో నిన్ను తీసేసినాము అంటే నువ్వు తీసింది మాత్రం నన్ను డైరెక్ట్గా తీసేసినావు, ట్రైన్లో నుంచి బయటకు తీసుకురావడం. మేము చేసింది మాత్రం గ్రూప్ డిస్కషను, నీ పేరే కాదు అందరి పేర్లు వచ్చినాయి, సుమన్ చెప్పే విధానం అందరూ వచ్చినాయి, నేను ఒక్కనే చేయలేదు అంటే నువ్వు ఉన్నావు కదా, రెబల్లో నువ్వు ఉన్నావు కదా, నన్ను కాపాడొచ్చు కదా, నిఖిల్ ఎందుకు వద్దులే అని అంటే నాకేం తెలుసు అది గ్రూప్ డిస్కషన్లో పోయింది అని చెప్తుంటే మనకు ఎవరు నిఖిల్ ఏం చెప్తాడు, సరేను నువ్వు నన్ను కాపాడలేదు, నువ్వు కనపడలేదు దానికంటున్నావు కదా, నువ్వేం కనపడుతున్నావు, అసలు నీకేం ఏమన్నా ఉందా, 24 గంటలు సిగరెట్ తాగాక నువ్వు వచ్చి తాగాక అంటే నువ్వు సిగరెట్ తాగాకంటే నువ్వు వచ్చి తాగుతున్నావు కదంటే నేను చూసి నేను నేర్చుకున్నా. ఎట్లా చూడు చిన్నపిల్లలు కట్టినట్టు, అందుకే నేను చిన్నపిల్లలు బచ్చా అనేది, అందుకే చిన్నపిల్లలు కట్టా నిన్ను చూసి నేను నేర్చుకున్నాను తను అనడము. మళ్ళీ ఏమంటాడు, ఈరోజు నిఖిల్ ఖచ్చితమైన పాయింట్ పెట్టినాడు,
కాదన్నా నువ్వు ఎందుకు నచ్చుతున్నావు నా కాదు నా అన్నాడు అన్నాడు కదా, మీరు ఎందుకు నచ్చుతున్నారో నాకు తెలియదు కానీ మీరు ఆటే లేదేడా ఎట్లా నచ్చుతున్నారు అంటే వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చుతున్నారు. మా ఫ్యాన్స్కి ఏం కావాలి, కన్నింగ్ లేకపోతే ఎవడైనా నచ్చుతాడు. మంచిగా ఊరికి కూర్చొని ఫుడ్ తినుకుంటూ కూర్చున్నా మా ఫ్యాన్స్కి నచ్చుతారు. సుమన్లో అది ఉంది కాబట్టి నచ్చినాడు. అదే మా సుమన్ కూడా కన్నింగ్ చేస్తే అతనికి కూడా బయట పంపిస్తారు. ఇది ఒకరేని కాదు, ప్రతి ఒక్కరు అంతే. ఇమ్ము అనుకోవచ్చు, తనుజ్ అనుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే మంచిగా ఉంటే ఎవరినైనా ఉన్నిస్తారు. కన్నింగ్ గేమ్ మొదలు పెట్టారా నువ్వు ఎంత పెద్ద తోపైనా తీసి బయటేస్తాడు. అదే సుమన్ చేస్తున్నాడు. కాకపోతే తను చెప్పింది నిజమే కదా, మరి నువ్వేం ఆడుతాండవు, ప్రజల్లో చూస్తే నీకు అంత రేంజ్లో ఉంది బయట ఇలా అర్థమైపోయింది. టాప్లో ఉన్నాడంటే ఏమో పడపడి అన్నీ చేసినాడు, ఏం ఆడుతున్నాడు మనకు వచ్చినట్టు అతనికి వచ్చినట్టుంది అని చెప్పడము. తనేమంటాడు దానికి సుమన్, మరి నువ్వు ఉండొచ్చు కదంటే నేను నీలాగా ఉండేకి వచ్చింది లేదు, నేను గెలిచి ఆడతాను. నువ్వు గెలిచి ఆడేవాడు అయితే మట్టి టాస్క్లో పోయి కుస్తీ పెట్టమంటే అది పీకే లాగేటివి. నేను పట్టను నాకు మట్టి అవుతుందని. ఈరోజు చూసారా ఎలా పెట్టుకున్నారో, ఇలా పెట్టుకొని నేను కానీ పెట్టుకొని చేస్తున్నాడు. అంటే మట్టిలో నుంచి ఆయన మట్టికి టచ్ లేకపోతే ఆ ఫీల్ ఎక్కడ, అదేమంటారు, ఆ మట్టిని ముట్టుకోవడానికి నువ్వు అంత ఇబ్బంది పడితే ఇంకేం టాస్క్లు ఆడతావు స్వామి నువ్వు. అంత సాఫ్ట్గా పెంచారు మీ అమ్మ నాన్న. అంటే కొంతమంది మట్టిలో ఆడుకోనిచ్చే పోనివ్వరండి చిన్నప్పుడు. ఇప్పుడు మేమైతే ఇక మట్టిలో పిల్లప్పుడు దొర్లు పోగొట్టుకొని మట్టిలో పడి చేతులు కూడా అంత మట్టి పూసుకొని వచ్చి కడుక్కోమంటే అట్లా కడుక్కొని వచ్చి తింటాడు మీ పిల్లాడిగా. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే మట్టి దొరకడమే కష్టమైంది. ఎందుకంటే పైన అపార్ట్మెంట్స్ అట్లాగానే ఈయన కూడా అలాగే మట్టి అంటే ఇంతగా ఇదిగా చేసుకుంటాడు కాబట్టి బిగ్ బాస్ కూడా కావాలని ఒకసారి కాదు 2 సార్లు పడుతుంది. అట్లాగా ఆయనకు గేమ్ ఆడాలని ఉండొచ్చు, కాకపోతే ఇతన్ని పాయింట్లు అతనికి ఉన్నాయి, అతని పాయింట్లు ఇతను. ఈ సుమన్కి ఏదో దొరికింది, కూర్చుంటాడు ఆయన అన్సీన్స్ కట్లో చూడండి, ఇద్దరు కూర్చొని డిస్కషన్ జరుగుతుంది అన్నమాట వీళ్ళిద్దరికి. మామూలే నిన్ను వేస్తాడానని ఇండైరెక్ట్గానే మనకు తెలుస్తుంది, వేసినాక తెలిసింది, ముందే తెలియదు. ఏం చెప్తాడంటే నిఖిల్తో మన ఇమ్మో పోతాను సుమన్ భయ్యే, ఇక్కడ అందరూ అంతే సోమవారం వచ్చి వేస్తారు, మళ్ళీ మరుసటి రోజు వచ్చి కలిసిపోతారు అంటాడు. మళ్ళీ ఏమంటే నువ్వు ఎన్నాళ్ళు అయింది వచ్చి ఇప్పుడు అంటే 5 వారాలు. 5 వారాలు ఇక్కడ గమనించారా, 5 వారాలు అయింది ఇంకా నువ్వు ఏం చేయలేదని ఇక్కడ పట్టుకున్నాడు అన్నట్టు. అతను ఆల్రెడీ అడిగి వచ్చినాడు అంట, నువ్వు ఎన్నాళ్ళు అయింది, నువ్వు ఆడలేదు కదా, అన్ని పాయింట్ అన్ని మైండ్లో పెట్టేసుకొని ఇక్కడ అప్లై చేస్తున్నాడు మన సుమన్ అమాయకుడు కాదు స్వామి, అసాధ్యుడు. అట్లనే ఉండాలి. కాకపోతే కొంచెం బాగా ఆడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నీకున్న ఫ్యాన్స్కి నువ్వు ఇంకా బాగా ఆడాలని మనం కూడా కోరుకుందాం. తను కూడా ఈరోజు బాగా చెప్పాడు. ఎందుకంటే నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే అందరి మనసులో ఉండేది ఏం చేయకపోయినా కానీ సుమన్ టాప్లో వస్తున్నాడంటే నువ్వేం ఆడుతున్నావు స్వామి నువ్వు, మాకు అర్థం కాలేదు, మేము ఇంతగా ఆడుతానే. అతను ఆడలేదు, ఆడుతున్నాడు ఆయప ఇంక సుమన్తో పాటు సైలెంట్గా కూర్చుంటాడు, సైలెంట్గా ఉంటాడు. కానీ ఈ వాళ్ళలో వాళ్ళకి పోటీలు చూడు ఎలా ఉన్నాయో. ఇలా ఉంది మన సుమన్ది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి తనూజ కూడా గౌరవం చేయడం అనేది, తనూజ గౌరవం చేయడం ఎందుకంటే తన మీద డౌట్ ఉందన్నమాట. ఎందుకంటే తను గౌరవం చేసే పని కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే తనూజ వద్దు అని అందరికీ చెప్తుంటాడు కదా బయట. తన కోసము ఈమె టెన్షన్ పడుతుంటుంది, తను వచ్చి నా కుర్చీ పీకేస్తే నా కేసులు పెడతాడనేసి. తను చెప్పే పాయింట్కు మనోడు ఏమంటాడు, ఎందుకు చెప్పాలి నీకు, నాకు చెప్పలేదని ఏమి నాకు చెప్పింటే నేను నీకే ఇచ్చింది కదా కుర్చీ, నువ్వే నాకు మరి ఫస్ట్లో ఎందుకు ఆడినావు, మళ్ళీ మధ్యలో ఎందుకు వచ్చి ఆడినావు, టార్గెట్ నన్నే చేసినావు కాబట్టి నేను చేసినట్టే. మనోడు కూడా అదే రీతిలోనే మాట్లాడతాడు. ఏమంటాడు, నేను ఎందుకు చెప్పాలి నీకు, నువ్వు నాకేమైనా హెల్ప్ చేసావా ఆ రోజు, రెబల్స్ అందరూ నన్ను 6 మంది ఇట్లా నామినేషన్ చేస్తే నువ్వు కూడా ఉన్నావు కదా అందులో అంటే. మనోడికి లోపలేమో పగ ఉంది, మన తనుజ మీద ఉంది పగ. కాకపోతే ఆ రోజు మళ్ళా వచ్చి కూడా ఈమెనే టార్గెట్ చేయాలనేది స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ మన తనుజకి అర్థం కావట్లేదు. ఏమో నాకు హెల్ప్ చేస్తాడన్నాడు, అమ్మాయిలకి హెల్ప్ చేస్తానన్నాడు కదా అనేసి ఆ పాయింట్ పట్టుకొని తను ఇంకా పోరాడుతుంది. కాకపోతే గౌరవ్ వచ్చింటే గౌరవ్ ఖచ్చితంగా తీసేసేవాడు. దివ్య కన్నా గౌరవ్ కూడా డేంజరే తనుజకి. వీళ్ళిద్దరికీ అస్సలు సరిపోలేదు తనుజ. అది ఇప్పుడు టార్గెట్. తర్వాత వచ్చేసి నువ్వు నువ్వు బాగా అవసరం పడితే ఎంత స్వీట్గా ఉంటావు, లేదంటే నన్ను నువ్వు యాటిట్యూడ్ చూపిస్తావని తనుజ అనడము. మరి నువ్వు వచ్చి నన్ను అడగలేదా, నన్ను అడిగా అని తను. ఇంకోటి ఏమంటుందంటే తనుజ,
భోజన కాడ నువ్వు నీ పోషణల కాడికి వచ్చిన వాళ్ళకే అందరికీ రాంది నీ కోనికి ఎందుకు వస్తుంది? ఫుడ్ ఏమంటారు, పోషన్స్ ఏమంటారు, నీకు ఒక్కడికే ఫుడ్ కాడికి వచ్చేళ్ళకి ఎందుకు వస్తుంది? నీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా, మరి నువ్వు ఎక్కువ నస పెట్టినట్టే కదా అని చెప్తే, లేదు నీకు నీకు నచ్చి నీకు ఏమంటాడు మనోడు గౌరవ్, నువ్వే నన్ను అడిగినావు వచ్చి, నేనేం అడగలేదు, నువ్వు ఆర్డర్ వేసినావు, అది ఒక డీల్ మాట్లాడుకున్నా నేను, నువ్వు వచ్చి నన్ను అడుక్కున్నావు అది ఇది. వీళ్ళ డిస్కషను ఒకరికొకరు నమ్మకం లేదు కాబట్టి ఇలాగనే ఉంటుంది. నెక్స్ట్ తను కూడా ఏమంటుంది ఆమె, నువ్వు నామినేషన్లో ఉన్నప్పుడు నాతో నన్ను ప్లీజ్ నన్ను కాపాడని అడగలేదా అని తనంటే, అది అది ఏమంటారు, అది ప్లీజ్గా అడగడం కాదు, అది నా డీల్ చేసుకున్నా, మంచి డీల్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి డిమాండ్ పవన్ చేసే నామినేషను ఇంకేం అవసరం ఉంది? ఆల్రెడీ చాలా పడ్డాయి కదా తనకి, 2-3 పడ్డాయి ఆల్రెడీ. నువ్వు మళ్ళీ తననే వేయడం అనేది అనుకోవచ్చు, నీకు ఉండొచ్చులే, పాయింట్స్ ఉండొచ్చు, ఇంకా అంత స్ట్రాంగ్ ఎవరైనా ఇంకా వేరే వాళ్ళని చూసుకుంటే బాగుండు అనిపించింది. డిమాండ్ పవన్ ఏదో కన్నింగ్ ఆడినాను అని చెప్పను, కానీ ఒకరిని ఇద్దరిని ముగ్గురిని పెట్టడం అనేది అది కరెక్ట్ కాదేమో. ఇంకా 4 పెట్టింటే బాగుండు. ఆల్రెడీ అలా 2-3 పడినాయి, అనవసరం కదా. నీ పాయింట్స్ ఏమి, అదే నన్ను రెబల్గా ఉన్నప్పుడు పీకేసినారు అనేసి తనకు పీకేసినాడు, నీకు పీకేసినాడు, నువ్వు సైజ్ చేస్తేనే సైజ్ చేయకపోతున్నావు. ఇవన్నీ అంత వేస్ట్ నామినేషన్లు అన్నీ. వేరే వాళ్ళని పెట్టింటే బాగుండు. అందుకే మీకు బిగ్ బాస్ ఏం తిక్కాడు కాదు. ఏమంటాడు, బిగ్ బాస్ కూడా ఒక మంచి ఐడియా చేసి ఇట్లయితే ఒకరిద్దరిని పెట్టుకుంటాడని మొత్తం అందరినీ పెట్టడం అనేది అందుకే జరిగిండేది. తర్వాత భరణీజ్ అనుకుందాం. భరణీ సార్ మాత్రము అబ్బా అయ్యా నువ్వు గొప్పవాడు అయ్యా, నామినేషన్లు నిన్ను చూసి నేర్చుకోవాలయ్యా, ఏమన్నా నామినేషన్ పెట్టినారయ్యా మీరు, ఏంటయ్యా మీరు మంచిగా ఆడతారు, ప్రోమో చూసి అంతా మేము అబ్బా ఏమంటారు ఫైర్ వచ్చింది మన దాంట్లో అనుకుంటే, ఎక్కడొచ్చిందయ్యా ఫైరు? పెట్టడం ఏంటి, ఏం చెప్తున్నాడు ఆమె సమస్య ఏమంటారు పాయింట్ పెట్టమంటే, ఫస్ట్ అందరికీ చెప్తాడు, నేను ఎవరి దగ్గర బాండింగ్ లేవు, మీరు నా జోలికి రావద్దండి అని వార్నింగ్ ఇస్తూనే దివ్యతో అంటాడు, మనిద్దరి బాండింగ్ అని చెప్పి నా గేమ్ పోతుంది, నీ వల్ల నా గేమ్ పోవడం లేదు, దివ్య వల్ల నా గేమ్ పోవడం లేదు. దివ్య వల్ల గేమ్ పోకపోతే మళ్ళీ తనెందుకు చేస్తున్నావు అయ్యా సామి? తన వల్ల పోలేదు అని చెప్పడానికి నువ్వు నిరూపించుకో. ఆమెది నిరూపించుకుంటుంది. ఆమె వల్ల పోలేదంటే ఆమె నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? పోతుందంటే నువ్వు నిరూపించుకో అని చెప్పాలా, అట్లా కాదు. ఇప్పుడు తన వల్ల గేమ్ పోతుంది, నువ్వు నిరూపించుకోపోలేదని అని చెప్తే అదొరకం లేదు, నీ వల్ల నాకు పోవడం లేదు, నువ్వు నిరూపించుకోవాలి, నువ్వు వాదించుకో అంటే ఏం పట్టింది ఆమెకి? ఇంకా ఆవేశంగా చూస్తే కట్టలు తెంచుకుంటుంది ఆయనకు. కట్టలంటే మన సార్ చెప్పాడు కదా, ఎక్కడ నీ నిజాయితీగా పెట్టు స్వామి, నువ్వు నీకు అదే ఆవేశమే. ఇదే పాయింట్ నేను చెప్పినట్టు నువ్వు రివర్స్లో పోతాడు ఒక కథ. అందరూ కుడిపక్క నుంచి నడిచి నువ్వు ఎడపక్క నుంచి నడుస్తున్నావు, ఏమని నీ వల్ల పోలేదు గేమ్, నువ్వు నిరూపించుకోవాలా. అలా కాదు అనాల్సింది, నీ వల్ల నా గేమ్ అంతా నాశనం అయిపోతుంది, నీకు దూరం పెడతాను. నాకు తనుజల విషయంలో కూడా నేను నాతో కూడా తను తీసేసినావు నువ్వు, ఆ అమ్మాయి ఏడుస్తుంటే నేను బాధపడ్డాను అని అంటే, మొత్తం తనుజ ఫ్యాన్స్లో కూడా నీకు మంచి పేరు వచ్చు. తనుజ ఫ్యాన్స్ ఏమయ్యా నూటల్ ఫ్యాన్స్ కానీ అందరూ అబ్బా ఇది కదా కరెక్ట్ ప్లాన్లో చెప్పా. ఇప్పుడు రూట్లో పడినాడు మనోడు గేద్దాం గుద్దుదాం అంటారు. అక్కడ వాళ్ళకు స్టాండ్ తీసుకోకుండా నీ స్టాండ్లో నువ్వు ఉండవు. మళ్ళీ ఏమని, నువ్వు నీ వల్ల పోవడం లేదు నాకు. ఆమె ఇంకా మహానటిలా నటిస్తుంది, లేని ఆఫీసులు తెచ్చుకొని ఏంటి మీరు మాట్లాడేది లేదని చెప్పి నన్ను నామినేషన్లోకి వేస్తారా? ఆల్రెడీ వేసేసింది కదా మన రీతు, అంటే ఇంకా నువ్వు వేస్తే ఎగిపోతాయిలే. ఏంటి మీరు మాట్లాడేది, మీరు నన్ను వేస్తారా? నవ్వుతుంది ఫస్ట్లో చూసినారా కొంచెము. ఆయన వేస్తా అంటే ఏమో నవ్వుతా అంటే, ఆహా ఎంత ఫిక్సింగ్ రా, మ్యాక్స్ ఫిక్సింగ్ రా ఇద్దరు. ఏమి ఈ నామినేషన్ అంతా మ్యాక్స్ ఫిక్సింగే, ఇద్దరు కన్నుకొని వేసుకుంటేది కాబట్టి ఆమెకు ఆవేశం రాలే, కృత్రిమంగా పుట్టిస్తుంది. ఈయన కూడా అలాగే చెప్తున్నాడు, నువ్వు మంచిదానివి, నువ్వు వెళ్ళిపోవాలని కాదు, నువ్వు నిరూపించుకుంటే ఆల్రెడీ వేసినావు కదా, ఎవరు వేసినా పోయేదేముంటుంది కదా, అలా చెప్తున్నాడు. మన భరణి గారు ఇలానే దొబ్బ పెట్టుకుంటున్నాడు, గేమ్ అంతా దొబ్బ పెట్టుకుంటున్నాడు. అదే మాట గట్టి చెప్పబోయా స్వామి, నీ ఫైర్ కాలని ఆమె చెప్తారు కదా, మీరు విలన్లాగా చేయలేదని ప్రజలకు నచ్చట్లేదు, మీరు విలన్గా చెయ్యండి అంటే నువ్వు మళ్ళీ కమీడియన్గా తిరుక్కుంటే ఎట్లా? నెక్స్ట్ వచ్చేసి మన సంజన గారు మళ్ళీ గౌరవే, ఇదంతా రివెంజ్ ఏమంటారు,
రివెంజ్ నామినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే తను నన్ను నాకు వేసినాడు, నేను తనకి వేయాలి. అతను వేసింది టొమ్మిడే రీజను. కానీ మన సంజనా గారు అన్నారు అంత స్ట్రాంగ్ పాయింట్ పెడుతున్నారు. ఎందుకంటే ఆ ఫుడ్ గురించి కొట్లాడము, నా స్వార్థం నా భాగం ఉండాలి, మీ అందరినీ అంటే వీళ్ళందరూ పెద్ద సతాయించలేదంట. ప్రతి ఒక్కడు అదే మాట అంటే ఇతను పెట్టే నస ఎంత ఉంటుందో మనం కూడా ఆలోచన చేయాలి. ఒక మన ఎవరు ఈమె దివ్య ఆ మాట అంటుంది, తర్వాత మన తనూజ అదే మాట అంటుంది, మరి సంజన అదే మాట. ప్రతి ఒక్కరూ ఆ ఫుడ్ కార్డ్ వచ్చేదానికి చెప్తానే ఆయనకు ప్రోటీన్స్ ఆడక పాపం ఇలా ఇబ్బంది పడుతున్నాడేమో. ఏదైనా మనోడు కూడా కొంత నసగాడే కాబట్టి వాళ్ళు అనడంలో తప్పే లేదు. ఈ పాయింట్ ఇలా ఉంటే తర్వాత వచ్చేసి మన నిఖిల్ నామినేషను రీతుని చేయడం కూడా ఎలా ఉందంటే ఇంకెవరినో తేవాలి కాబట్టి తెచ్చినామన్నట్టే ఉంది తప్ప కరెక్ట్ పాయింట్స్ అనేది మనకు కూడా అనిపించదు. ఎందుకంటే తను ఏదో అన్నదంట, బాగా అనిందా లేదా ఇవన్నీ వేరే. ఆమె నేను అనలేదు, దివ్య నామినేషన్ ఏమంటారు వైల్డ్ కార్డ్ కదా తనని అని, ఇంకా ఏమి నువ్వు తనుజకు హెల్ప్ చేయమని చెప్పడము, నాకు చేయలేదని చెప్పడము, వీళ్ళన్నీ ఎట్లా ఉందంటే ఎవరు లేకపోను ఇలాంటి ఇంతే ఇలాగనే ఉంటుంది, ఎవరెవరు ఉండాలనేసి. వీళ్ళు నామినేషన్లు ఇలా దీన్ని ఫ్లాప్ చేసేసారు అందరినీ. కనీసము ఒక 5-6 మంది అన్నా ఎక్స్ట్రా మంచి క్యాండిడేట్లు ఉంటాయి కదా, అందరూ వాళ్ళు పెట్టిన లీడర్ బోర్డు చూసి ఆ 4-5 పెట్టేస్తే బిగ్ బాస్కి ఎలా అనిపిస్తుంది? కొంత స్ట్రాంగ్గా ఉండాలా, అందరూ ఉండాలి కదా. ముఖ్యంగా మన ఇమ్యూను పెట్టాలనేసి మన బిగ్ బాస్కి ఉన్నట్టుంది. లేకపోతే ఎప్పుడూ లేనిది క్యాప్టెన్ని కూడా పెడతానని చెప్పడం అంటే, కానీ పెట్టినప్పుడు ఈ అవకాశాన్ని మన ఇమ్ము తీసుకోవాల్సింది. నిన్న బిగ్ బాస్ అతను ఎవరు మన నాగార్జున సార్ వచ్చి అంతగా చెప్పిపోయినా నువ్వు కూడా అదే అంటేవి, సార్ నా ఫ్యాన్స్ నిద్రపోయింటారని ఇప్పుడు కూడా లేకపోతే నువ్వు ఎప్పుడు లేపుతావు నిద్ర? నువ్వు వచ్చి ఒకవేళ నువ్వు ఇప్పుడు ఎప్పుడన్నా వచ్చినావు అనుకో, ఆ రోజు నువ్వు అట్లా వెళ్ళిపోతావు, నిద్రపోతాంటావు నువ్వు వచ్చినప్పటికి. నిజమే కదా, ఈరోజు నీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఆ కంటెంట్ ఇది ఏమైనా చెప్తాడు, మీకు నచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకోండి, మొత్తం అందరినీ పెట్టేస్తున్నా, మీకు కెప్టెన్కి మాత్రం మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాలా వద్దా, ఎలిమినేషన్ ఏమంటారు నామినేషన్లో ఉండాలా అనేది అడిగితే నువ్వు చెప్పచ్చు కదా. అందరికి గట్టిగా చెప్తే వాళ్ళు ఏం వద్దంటారా? ఏం వద్దంటారు. ఈరోజు నాకు ఎవరు 5 ఓట్లు, నేను ఖచ్చితంగా నేను ఓటింగ్లోకి వస్తాను అని ఆ ధైర్యం చేయలేకపోతున్నాడు, భయపడుతున్నాడు మనవాడు. ఈరోజు భయపడతావు, రేపైనా రావాల్సింది కదా. ఆ రోజు ఇంకెంత ఉంటుంది? ఆ రోజన్నా నీకు ఇబ్బందే కదా. అది ఎందుకు మిస్ అవుతున్నాడు మన ఇమ్ము బ్రో. ఈరోజు మాత్రం నువ్వు వచ్చింటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నాగార్జున సార్ ఆల్రెడీ నిద్రపోయిన లేపాలని ట్రై చేసినాడు. ఇప్పుడే వచ్చింటే నీకు ఓట్లు ఖచ్చితంగా ఎక్కడ పోతుంది? నీ షేర్ నీకు ఉంటుంది కదా, నీ ఓట్లు నీ అభిమానులు ఉన్నారు కదా, ఇంటికి ఉన్నారు అభిమానులు, లేకుండా ఎట్లుంటారు నీ వేసేవాళ్ళు. కానీ నువ్వు ఈరోజు ఆ ఛాయిస్ తీసుకోకుండా మిగతా వాళ్ళు కూడా బాగానే అన్నారని చెప్పాలి. బాగా అంటే ఎందుకు రానిస్తారు నిన్ను? నేను నీకు ఓట్లు పడకూడదనే చూసుకుంటారు కానీ పడాలని చూస్తారా? ఇది అందరు చెప్పినాక కూడా చెప్పకుండా ఎవరో వేసిందరు, చెప్పేసినారు కదా నువ్వు రాలేదంటే నాకెందుకు రే స్వామి, నువ్వు అట్లే ఉండే ఎన్నాళ్ళు ఉంటావని. ప్రతి ఒక్కరూ తెలివిగానే వేసినారని చెప్పాలి, ఒకరని కాదు. ఆ భరణి గారు మాత్రం ఒకటి వేసినారు, ఆయన ఏం ఆలోచన చేసేసారు, తనకు నన్ను చేశాడని వేసాడా, లేకపోతే సేఫ్ అవుతుంది నేను కూడా రమ్మంటే బాగుండదని వేసాడు. ఆ పాపం ఆయనకి ఎలా పోయినా ఆయనకు దెబ్బలు తగ్గుతున్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా తప్పు అవుతుంది. ఆయన ఎవరైనా దెబ్బతిన్నారంటే ఆయన ఇది సీజన్లో ఎక్కువ దెబ్బతినిండేది, పొయ్యి వచ్చి కూడా మళ్ళీ దెబ్బలు తింటున్నాడు. దెబ్బ మీద దెబ్బ అందరినీ పెట్టేసినాం కదా, ఇప్పుడు సరిపోయింది లేని బిగ్ బాస్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయినాడు. మొత్తం అందరినీ పెట్టేసి మన ఇమ్ముని మాత్రం తీసేస్తాడు. ఆ ఇమ్ము కూడా మనోడు ఎవరు గౌరవ్ చేసే ఓట్లు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. కాకపోతే మళ్ళా నేను తెలియదంటే నా మీదకి ఎక్కుతారు ఈ జనాలు అనేసి హౌస్ మేట్స్ ఏమంటాడు, షెల్ఫిష్ అని గుద్ది ఓటు గుద్ది ఏమంటాడు, మళ్ళీ బిగ్ బాస్ నీకు అర్థమైందంటే నాకు అర్థమైంది, ఉండాలి అంటాడు. ఏంటో మనం అర్థం కాదు. సరే, ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ముందు పెట్టిన వీడియోలు కూడా చూడడానికి ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయి. ఓకేనా, బాయ్.